వాట్ ఈస్ ద స్టోరీ ఏంటంటే మారణాయుధాలని ఒడ్డుకు తేవాలా లేకుంటే సముద్రంలో వదిలేయాలనే కాన్సెప్ట్. షార్క్ సీన్ ఒక చాలా బాగుంటది అండ్ ఒక ఫైర్ షాట్ ఉంటది, మ్యాడ్ అయిపోతారు లిటరలీ. సొరచాప కొద్దిగా తగ్గింది అనిపించింది నాకు. వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి సినిమా ఏం అర్థం కాలేదు. సీన్ ఏమవుతుంది అని టెన్షన్ వచ్చింది, ఎవరు ఏం చేస్తారా అని. ఎన్టీఆర్ కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నేను విజిల్ వేయలేదు అన్న, నేను వేయలే అన్న విజిల్. యాదవలు సన్నాసులు పోరంబోగులు పనికిమాలోళ్ళు. బాగుందండి, బాగా నచ్చింది. బాహుబలి లాగా ఉందంటారు, నిజమేనా? నిజమే. బాహుబలి వేరండి, రాజమౌళి వేరు, కొరటాల శివ వేరు. ఊపు ఎనర్జీ వస్తుంది మన ఫ్రీ క్లైమాక్స్ వెయిట్ చేస్తున్నాం కానీ సినిమా అయిపోయింది. బాగున్నాయి, బట్ సినిమా మొత్తం ఓవరాల్ గా అయితే బాగాలేదు. మరి అంత హైప్ లేక అంటే అట్లా అలా ఏం లేదు. యాక్షన్ సీన్స్, యాక్టింగ్ అంత బాగుంది, కానీ మరి అంత హైప్ పెట్టుకొని రాకండి సినిమా. నార్మల్ అండి. పార్ట్ 2కి స్కోప్ చాలా ఉంది. రణ్వీర్ కపూర్ విషయానికి వస్తే నేనైతే అసలు చాలా డిసప్పాయింటెడ్. అసలు ఒక తెలుగు అమ్మాయిలా కూడా కనిపించట్లేదు. దొబ్బేటప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ చూడాలా, గంభీరమైన యాక్షన్ ఉంటుంది. బట్ అదే సొరచాప తీసుకుని వచ్చేటప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ సరిగ్గా లేదా. రాజమౌళి గారి శాపం మళ్ళీ ఎన్టీఆర్ గారికి తగిలింది అనే ఒక సాడ్ ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. మెయిన్ గా దావుదీ సాంగ్ సినిమాలో లేదు భయ్యా. ఎన్టీఆర్ తండ్రా కొడుకు అనుకున్న టైంలో తండ్రిని మించి కొడుకుకి తగ్గట్టుగా తండ్రి ఒక లిటరల్లీ ఒక మెగా అభిమానిగా ఇంటర్వ్యూలో కొరటాల గారు అన్న మాటలు చాలా హర్ట్ చేసినాయి నన్ను. అన్ని నచ్చింది. నేను ఒక డై హార్ట్ ఫ్యాన్ ఎన్టీఆర్ కి. సో ఎలా ఉన్నారంతా? ఈరోజు అయితే మనం దేవరా 4am షోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ పబ్లిక్ టాక్ వచ్చేసి చాలామంది, కొంతమంది అయితే డిసప్పాయింట్ అయ్యారు, కొంతమంది అయితే జోష్లో చాలా మంచిగా అయితే రివ్యూ బాగుంది సినిమా బాగుంది అన్నట్టు చెప్పారు. సో ఓవరాల్గా అందరి మాటలు చూసుకున్నట్లయితే మూవీకి మొత్తానికి ఒకళ్ళు 4 స్టార్ రేటింగ్ అన్నారు, అవుట్ ఆఫ్ 5కి 4 స్టార్ రేటింగ్ అన్నారు, 4.8 అన్నారు, 3 అన్నారు. మొత్తం మా ఛానల్ ఇచ్చి ప్రకారం అయితే ఇది పబ్లిక్ టాక్ ప్రకారం 4 అవుట్ ఆఫ్ 5, 4 వరకు ఇస్తున్నాం మేమైతే. ఒకసారి అయితే మీరు ఆడియన్స్ ఏం చెప్పారు, అసలు పబ్లిక్ టాక్ ఎట్లా ఉంది దేవరా గురించి తెలుసుకోవాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ అయితే మనం ఐమాక్స్ దగ్గర ఉన్నాం, ప్రసాద్ ఐమాక్స్. Literally after 6 years we can see vintage NTR with his dance moves. Telugu heroines కూడా అంత బాగా వేసారు డాన్స్ అయితే. 1 o'clock షోకి వెళ్ళిన చాలా మంది కొంచెం లాగ్ అని అర్థం కాలేదని అలా అంటున్నారు. మేము 4am షో అయితే ఎక్సలెంట్ ఎంజాయ్ చేసాం. 1 o'clock ఎందుకు ఎంజాయ్ చేయలేదో అనిపించింది మాకైతే. ఓకే, సో విజువల్ హైస్ ఉన్నాయి అంటే ఎన్టీఆర్ గారు విజువల్ హైస్, వాటర్ షాట్స్ అయితే, షార్క్ సీన్స్ ఎక్సలెంట్. నేను మళ్ళా నెక్స్ట్ వీక్ వెళ్తా. అనిరుద్ గారు మ్యూజిక్ ఎలా ఉంది బ్రో? బక్కోడు ఎంత బాగా కొట్టాడంటే లిటరల్లీ ఏం తాకు కొట్టాడో కూడా తెలియదు బ్రో. లైక్ లిటరల్లీ ప్రతి ఫైట్ సీన్ బీజిఎమ్స్ కొట్టాడు. ఒక్కొక్క బీజిఎం లోపలికి ఇంజెక్ట్ అవుతుంది లిటరల్లీ. అండ్ చాలా మంది జాన్వీ కపూర్ ఒక 10 minutes జాన్వీ కపూర్ జస్ట్ 20 minutes అండ్ ఎందుకో తను అంత ఆర్టిఫిషియల్ గా అనిపించింది, మన తెలుగు హీరోయిన్స్ లో అనిపించలేదు. కొంతమంది ఆశ్చర్యాలకు ఉందని ట్రోల్ చేస్తున్నారు కదా. సారీ, మరో ఆశ్చర్యం ట్రోల్ చేస్తున్నారు. నో వాళ్ళకేం చెప్తారు? ప్లీజ్ నెగటివ్స్ అయితే స్ప్రెడ్ చేయకండి. మూవీ ఇస్ లైక్ KCPD ఆఫ్టర్ 6 years ఆఫ్ అరవింద్ సమేత. హీ లిటరల్లీ బ్యాంక్డ్ ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. యాక్చువల్లీ కొరటాల శివ గారి ప్రీవియస్ మూవీ ఫ్లాప్ వల్ల దానివల్ల చాలా మంది ఆయన నెగిటివ్ చేస్తారు. బ్రో ఒకటి ఫ్లాప్ అయితే అన్ని అవ్వాలని రూల్ లేదు బ్రో. అండ్ బాబు రాజమౌళి మిత్ని తిరగరాశాడు, KCPD చేశాడు. ట్విస్ట్ ఒకటి ఉంది, చాలా బాగుంది, బట్ అది రివీల్ చేయకూడదు. మరి చాలా మంది బాగాలేదంటారు మూవీ. నో ప్లీజ్ నో స్పాయిలర్ అలెక్స్ ప్లీజ్. ఎన్టీఆర్ ఇస్ లైక్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్, లైక్ యూ క్యాన్ ఎంజాయ్ సో మచ్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? షార్క్ సీన్ ఒక చాలా బాగుంటది అండ్ ఒక ఫైర్ షాట్ ఉంటది, మ్యాడ్ అయిపోతారు లిటరలీ. అండ్ బిగ్గెస్ట్ ట్విస్ట్ యూ హ్యావ్. కొరటాల రొటీన్ స్క్రీన్ ప్లే అంటున్నారు. నో నాట్ ఈవెన్ రొటీన్. అసలు డైరెక్షన్ ఆఫ్ షార్ట్స్ అయితే నిజంగా చెప్తున్నాను ఏ డైరెక్టర్ తీయలేరు అలాగా. లిటరలీ చెప్తున్నాను, ఏ డైరెక్టర్ అలా తీయలేరు. జాన్వీ కపూర్ చెప్తున్నాను, మన తెలుగు హీరోయిన్స్ అయితే ఎవ్వరు బీచ్ చేయలేరు. జస్ట్ 20 minutes ఉంది. 3 గంటల సినిమాలో మరి 20 నిమిషాలు
చూపించారంటగా. జస్ట్ తనకు అసలు సీన్స్ వెళ్ళారు, సెకండ్ హాఫ్ ఒకటే ఉంది. లైక్ మూవీ హైలైట్స్ ఫస్ట్ థింగ్ ఎన్టీఆర్ యాక్టింగ్, సెకండ్ థింగ్ లిటరలీ చెప్తున్నాను డైరెక్షన్. ఐ కెన్ సే దట్ డామ్ షూర్ నో డైరెక్టర్ కెన్ బీట్ లైక్ హిమ్. ఇట్స్ నాట్ రొటీన్ మూవీలో భరత్ నేను శ్రీమంతుడు అయితే అస్సలు లేదు. అనిరుద్ చెప్తాను కదా బాబు ఏం తాకొట్టాడో తెలీదు. ఈచ్ అండ్ ఎవ్రీ వేరియేషన్ లైక్ ప్రతి షాట్ ప్రతి సీన్ కి అంత బీజిఎం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి. తమన్ నుంచి డిఎస్పీ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా మంది నెగటివ్ బీట్ చేస్తున్నారు, దానికి ఏం చెప్తారు? మీరు నెగటివ్స్ అస్సలు తీసుకోకని చెప్తాను కదా. 6 years తర్వాత లిటరలీ దేవరా దర్శనం నిజంగా మార్నింగ్ 4 AM మీకు మాకు చాలా బాగా అయింది. నో మాకైతే నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అని టెన్షన్ వచ్చింది, ఎవరు ఏం చేస్తారా అని. సో విజువల్ హైస్ ఉన్నాయి అంటే ఎన్టీఆర్ గారు మ్యాడ్ లిటరలీ కేసీబీడీ అయింది. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది, బాగా నచ్చింది. టైగర్ ఇస్ బ్యాక్ అంటారా? యా ఇట్స్ బ్యాక్. ఓకే మూవీలో హైలైట్ పాయింట్స్ చెప్పండి పర్లేదు. చెప్పండి. బాగుందండి, బాగా నచ్చింది. ఎన్టీఆర్ గారు చాలా బాగుంది. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ గారే మొత్తం సినిమా అంతా నిండిపోయారండి. ఎంట్రో బ్లాక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. కావాలని చాలా మంది నెగిటివ్ ట్రోల్ చేస్తారు. ఎదవలో సన్నాసులు పోరంబోగులు పనికిమాలోళ్ళు సినిమా బాగోలేదన్నారు ఎవడని ఉంటుంది. అదే చెప్తున్నాడు. ఎన్టీఆర్ అంటే మేము భక్తులు. ఎలా అంటే ఎన్టీఆర్ హీరో కాబట్టి మేము అభిమానులు, ఆయన ఇండస్ట్రీకి వస్తే మేము కార్యకర్తలు, ఆయన దేవుడైతే మేము భక్తులు, ఆయన అన్న అయితే మేము తమ్ముళ్ళు. అంతే. ఇంక మనది 6 సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చిన సినిమా దేవరా జాతర సినిమా. ప్రతిదీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగొట్టేశారు. సినిమా పక్కాగా అయితే 100% బ్లాక్ బస్టర్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 తక్కువ అయితే లేదు. ఎవడన్నా బాగోలేదని నా దగ్గర తీసుకొస్తే కొట్లాడి తీసుకుంటే అతను పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుంటాం. సినిమా అయితే చాలా ఇప్పుడే చూసి వచ్చిన మన దేవరా సినిమా చూస్తుంటే మాత్రం చాలా ఊపు వస్తుంది. అంటే సినిమా ఒక డిఫరెంట్ సినిమా, నీకు ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉండదు. అంటే స్టార్టింగ్లో వచ్చి యాక్టింగ్ కానీ ఆ డ్యాన్స్ కానీ మళ్ళీ తగ్గకుండా మళ్ళీ ఒక జూనియర్ ఎన్టీఆర్ ఏందో మళ్ళీ నిరూపించుకున్నాడు యాక్టింగ్లో. చెప్పండి ఫైట్స్, ఒక్కొక్క ఫైట్ చూసినా మాత్రం మైండ్ బ్లో అయిపోతుంది. చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్ కూడా కొత్తగా చేసిరు. మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ ఫైట్స్ కానీ ఫస్ట్ ఫైట్ ఉంటుంది ఇద్దరిది, మన జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ వాళ్ళ డాడీ ఫైట్, ఈ సోలీ ఫైట్ సైఫ్ అలీ ఖాన్ది. ఆ ఫైట్స్ మాత్రం చాలా బాగుంది. ఒక కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పటిదాకా మనం ఎన్టీఆర్ని మనం చూడలేము ఇట్లా. ఒక ఆది, ఒక సింహాద్రి ఇలాంటి సినిమాలు చూసినాం. అంటే ఆ సినిమాలలో ఒక డిఫరెంట్, ఈ సినిమా ఒక డిఫరెంట్. అంటే కథకి దేనికి మనం పోల్చొద్దు, ఏ కథకి దానికి డిఫరెంట్ ఉంటుంది. ఈ స్టోరీ చూసినా కూడా మనం కొత్తగా తీసుకొచ్చింది కొరటాల శివ గారు. ఒక మిర్చి స్టోరీ అలాగ ఉంటుంది, ఒక శ్రీమంతుడు అలాగ ఉంటుంది. ఇది ఒక దేవర స్టోరీ కూడా ఒక డిఫరెంట్ తెచ్చిండు. చాలా మంది ఏమనుకుంటారంటే సినిమాలో స్టోరీ ఇలా ఎంత పెట్టిండు, లాస్ట్ వరకు కూడా సినిమా బాగాలే అది అంటారు. కానీ అట్లా కదన్నా. ఎందుకు నచ్చకపోవడం కారణం ఏంటంటే నచ్చాలి. ఎందుకంటే ఊరి కోసం వాళ్ళు చనిపోతారు, ఇద్దరు తండ్రి కొడుకులు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. మళ్ళీ సెకండ్ పార్ట్కు మళ్ళీ ఏది ఉందో మళ్ళీ చూపిస్తారు. మనకు అప్పుడు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం. ఫస్ట్ కూడా కేజీఎఫ్లో కూడా స్టార్టింగ్లో అర్థం కాదు. సెకండ్ టైం మన సెకండ్ పార్ట్ చూస్తేనే మనకు అప్పుడు అర్థమైంది. కేజీఎఫ్లో కూడా సెకండ్ వచ్చి బాహుబలి ఫస్ట్లో కూడా అట్లనే ఉంటుంది, సెకండ్ పార్ట్లో కూడా అట్లనే అర్థమవుతుంది. సినిమా సెకండ్ పార్ట్ వచ్చినాక జూనియర్ ఎన్టీఆర్ది మనకు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాకైతే నచ్చింది అన్న. ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫైట్స్ మాత్రం అసలు ఇంతవరకు మనం ఎన్టీఆర్ చూడలేము. చెప్తున్నా కదా, ఒక సింహాద్రిలో ఒక ఆదిలో ఫైట్స్ చూసినామంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఫైట్ సీన్స్ అంతా బాగా చేసిండు. దుమ్ము లేచిపోయింది. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సూపర్. నేను బాగాలే అన్నట్టు ఒకటే చెప్తున్నా, సినిమా కరెక్ట్ చూడండి. ఎందుకు బాగాలే అంటారు? ఎందుకంటే సినిమాలో బాగాలే కారణం లేదు అక్కడ. ఎందుకంటే ఊరి కోసం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఊరి కోసం బాగుండాలని చనిపోతారు. అంతేగాని వాళ్ళు కావాలని చనిపోరు ఇక్కడ హీరో వాళ్ళు. అది అర్థం చేసుకోవాలి. అంతేగాని సినిమా చనిపోగానే సినిమా బాగాలే అనడం అదే ఒక కామన్ అయిపోయింది. కాకపోతే సినిమా చూడాలి, కరెక్ట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని సినిమా అర్థమవుతుంది. అంతే అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. నాకు అయితే నచ్చింది సినిమా. శ్రీకాంత్ క్యారెక్టర్ బాగుంది. అంటే ఆయన ఎంత యూజ్ చేయాలో అంత యూజ్ చేసి కొరట శివ గారు. సినిమా కరెక్ట్ చూస్తే అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. సినిమా మాత్రం ఓకే, బ్లాక్ బస్టర్. అన్నటోళ్ళు మస్తు అంటారండి. ఏ సినిమాకి అది పోల్చొద్దు ఎప్పుడైనా. ఈ సినిమా తగ్గట్టు ఇది ఓకే, బాగానే తీసిర్రు. నాకైతే నచ్చింది. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, డైరెక్షన్ కానీ ఓకే. అంతే. ఇంకా హైలైట్స్ ఏమున్నాయి మూవీలో చెప్పుకోవాలంటే
అల్టిమేట్ అది సెకండ్ హాఫ్ అన్న. ఇప్పుడు వరకు అయితే నార్మల్, సెకండ్ హాఫ్ నీకు పార్ట్ 2లో వాళ్ళిద్దరికి ఉండేది అసలు నీకు ర్యాంప్ అన్న. రివీల్ చేయొచ్చా సినిమాని? ఓకే, కొడుకు క్యారెక్టర్, తండ్రి క్యారెక్టర్ మాత్రం దేవరా భయపెట్టాడు, భయపడాల్సింది. ఓవరాల్గా నేను 100కి 80 మార్కులు వేస్తాను సినిమాకి. ఇంకా అన్ని సినిమాలు చూడాల్సింది. ఊపు ఎనర్జీ వస్తుంది అనమాట. ఫ్రీ క్లైమాక్స్ ఇంకా అన్లిమిటెడ్ అనమాట. బాహుబలి రేంజ్లో మనకి ఆ సస్పెన్స్ సెకండ్ పార్ట్కి లీడ్ అయితే ఇచ్చారు. వాడు చెప్తున్నాను కదా, కొరటాల శివ గారు ఇందులో ముగ్గురు హీరోలు ఒకరంటే సరిపోరు. కొరటాల శివ గారు ఎంత కష్టపడో అంతకు మించి అనిరుద్ధ్ కష్టపడితే వీళ్ళిద్దరికి మించి ఎన్టీఆర్ గారు అంతా కష్టపడ్డారు. ముగ్గురు కలిసి ఒక సినిమాని ఏ లెవెల్లో తీసుకెళ్ళి ఆ లెవెల్కి తీసుకెళ్ళి వదిలేశారన్న. బ్లాక్ బస్టర్ మూవీ సెకండ్ పార్ట్ వేరేని కాదు, కథ కంటిన్యూ అంతే. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. కోసం వెయిట్ చేస్తున్నాం కానీ సినిమా అయిపోయింది. 40 నిమిషాలు మాత్రం రాలేదు. వైట్ ఇట్ కట్టప్ప కిల్ బాహుబలి సినిమా ఏం అర్థం కాలేదు కానీ బాగుంది. కానీ కొన్ని జై బాలయ్య యాక్షన్ సీన్స్ బాగున్నాయి, బట్ సినిమా మొత్తం ఓవరాల్గా అయితే బాగాలేదు. కానీ ఎన్టీ గారి యాక్టింగ్ చాలా చాలా బాగుంది. బట్ యాక్షన్ సీన్స్ చాలా చాలా డిజైన్ చేశారు. అసలు స్టోరీ మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాల్సింది. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై ఎన్టీఆర్. ఓకే, జై బాలయ్య, జై ఎన్టీఆర్. మేడం మూవీ వెళ్ళాం. బాగుందండి. పార్ట్ 2 అంటే ఒక దాన్ని బాగా తీసుకోగలిగితే ఉంటుంది అన్న. సరే అన్న. నా ఎక్స్పెక్టేషన్ 4.5 ఉండే అన్న. 4.2, 4.3 వరకు వచ్చింది నాకు దగ్గర. ఓకే కానీ పర్లేదు. అంటే సెకండ్ హాఫ్ లాగ్ ఉంది. సెకండ్ హాఫ్ లాగ్ అంటే మరీ అంత లేదన్న. వచ్చి చూడొచ్చు ఒకసారి, చూడండి. అందరికి అదే చెప్పాను, వచ్చి చూడండి. పర్లేదు అన్న. నేనైతే పండుగకుంటా సూపర్గా చూశాను అన్న. బాగానే అనిపించింది నాకైతే. సో అందరు కూడా అలానే చూస్తారని అనుకుంటున్నా. సో అంటే మరీ అంత హైప్ లేక అంటే అలా ఏం లేదు. యాక్షన్ సీన్స్, యాక్టింగ్ అంత బాగుంది కానీ మరీ అంత హైప్ పెట్టుకొని రాకండి. సినిమా నార్మల్ ఉంది, డీసెంట్ మూవీ. అందరూ ఒకసారి వచ్చి చూస్తే పక్కా ఎంటర్టైన్ అవుతారు. పక్కా నేను ఫ్యాన్ కాదండి. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ లెక్క కాదు. నేను నార్మల్గా చూస్తున్నాను. నార్మల్గా చెప్తాను. సో అలా. సో డీసెంట్ మూవీ ఒకసారి వచ్చి అందరు చూడొచ్చు. మూవీ ల్యాగ్ అనిపిస్తుంది. ల్యాగ్ అంటే మరీ అంత ల్యాగ్ ఏం లేదు అన్న. పర్లేదు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి కానీ నాకు సేమ్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సేమ్ అనిపించింది. అంటే బ్యాక్గ్రౌండ్ బీజం సేమ్ అనిపించింది. కామెడీ సీన్స్ ఎలా అనిపించింది? కామెడీ సీన్స్ సెకండ్ హాఫ్లో ఉంటాయి, కొద్దిగా లైట్ ఉంటాయి. కొద్దిగా 2-3 సార్లు నవ్వుకోవచ్చు. డైరెక్టర్ దానికి లింక్ పెట్టుకొని పార్ట్ 2 ఇంకా ఫార్ బెటర్గా రాసి ఉండొచ్చు. సో ఇది అనవసరమని ఏమనలేమండి. పార్ట్ 2కి స్కోప్ చాలా ఉంది. హీరోయిన్ యాక్టింగ్ తన స్పేసే చాలా తక్కువ అండి. 10 minutes ఉన్నారు. ఒక సాంగ్ లైక్ 3 scenesకే ఉన్నారు అంతే. తన అంటే లైక్ ఉన్నారు అన్నట్టు కూడా లేదు. అంటే చాలా తక్కువ ఉంది స్పేస్. తను ఉన్నంత వరకు ఓకే, బాగానే చేశారు. ఫైట్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయండి. కొరటాల శివ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? అతనిది ఎక్సెప్ట్ ఆచార్య ప్రతిదీ బాగానే ఉంటుంది కానీ ఇది ఇంకా కంబ్యాక్ చాలా బాగుంటుంది అనుకున్నాం. బట్ యావరేజ్గా ఉంది. కంబ్యాక్ వచ్చినట్టు వచ్చినట్టే. యా ఒక్కసారి చూడు మీకు అర్థం. చాలా బాగుంది సార్ మూవీ ఎలా ఉంది సార్? రణబీర్ కపూర్ విషయానికి వస్తే నేనైతే అసలు చాలా డిసప్పాయింటెడ్. అసలు ఒక తెలుగు అమ్మాయిలా కూడా కనిపించట్లేదు. ఆ డైలాగ్ వర్షన్స్ కావచ్చు, ఆమె ప్రజెన్స్ కానీ థియేటర్లో స్క్రీన్ పైన అలా కనిపించట్లేదు. డైలాగ్ మొత్తం తిప్పి కొట్టిన 5 నిమిషాలు కూడా సినిమాలు లేదు. అనసూయ వాయిస్ ఓవర్ అని కూడా అనిపించలేదు. అసలు ఆ డైలాగ్సే 2-3 ఉంటాయి అక్కడ. అవి వినడానికి కూడా పెద్దగా ఏం అనిపించలేదు నాకైతే. ఓవరాల్గా రాజమౌళి గారి శాపం మళ్ళీ ఎన్టీఆర్ గారికి తగిలింది అనే ఒక సాడ్ ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే రాజమౌళి గారితో తీసిన ప్రతి హీరో నెక్స్ట్ సినిమా ఫ్లాప్. వరుసగా ఎన్ని హిట్లు అయితే కొట్టారో తర్వాత వచ్చిన అన్ని సినిమాలు ఫ్లాపే. మీరు కావాలంటే హిస్టరీ చెక్ చేసుకోండి. నాకు అది ఒక్కటి బాధేస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారు
గారి విజన్, ఆయన చూపించే విధానం వేరే లెవెల్ ఉంటుంది. బట్ వీళ్ళు దాన్ని తగ్గించడం వల్ల వీళ్ళకున్న ఫేమ్ తగ్గిపోతుందేమనే ఫీల్ వచ్చింది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ వైజ్ కావచ్చు, సాంగ్స్ వైజ్ కావచ్చు చాలా బాగుంది. వాళ్ళు ఏదైతే వాటర్లో, సముద్రంలో ఏదైతే ఎర్ర సముద్రంలో ఏదైతే చేశారో ఆ సీక్వెన్సెస్ అన్నీ ఎర్రగా తీశారు. అసలు వేరే లెవెల్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. బట్ కాకపోతే చాలా లాగారు. 3 hours సినిమా ఉండే అంత ఏముంది సినిమాలో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఒకప్పుడు తారకన్న సినిమా అంటే ప్రతి ఒక్క ఫ్యాను విజిల్స్, గోల, గొంతు పోయేది. బట్ ఈ సినిమాలో ఎంట్రీకి ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు సాంగ్స్ ఎప్పుడైతే వస్తాయో అవి, ఇంకొకటి మెయిన్గా దావుదీ సాంగ్ సినిమాలో లేదు భయ్యా. నేనైతే చాలా డిసప్పాయింటెడ్. చాలా అంటే చాలా. లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు. సెకండ్ పార్ట్కి లీడ్ అని ఆయన అనుకుంటున్నారు. బట్ అది నాకేమో స్పాయిలర్లా అనిపించింది సినిమా మొత్తానికి. థ్యాంక్ యూ. అయితే ఒక్క నిమిషం నెక్స్ట్ మహేష్ బాబు ఉన్నాడు మన రాజమౌళి చేతిలో, ఏంటి పరిస్థితి? అది ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు మాట్లాడుకుందాం అక్క. ఎందుకంటే నియర్లీ 4 years పడుతుంది. 4 పడచ్చు, 10 కూడా పడచ్చు. వి డోంట్ నో. సో మహేష్ బాబు నెక్స్ట్ ఫ్లాప్ రాజమౌళి సినిమా తర్వాత మరి అది కంటిన్యూ అయితే అవ్వచ్చు, అది చెప్పలే, మన చేతిలో ఉండదు కదా. అది ఇంకా ఫస్ట్ హాఫ్ ఓకే, ఒక్క సీన్ దానికి ఫాలోడ్ బై ఇంకో సీన్ ఉంటుంది, అది ఒక్కటి బాగుంది. సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ మెయిన్ క్యారెక్టర్స్కి అయితే స్కోప్ లేదు. ఇది మలయాళం యాక్టర్ టామ్ ఉన్నాడు, ఆయనకి కూడా స్కోప్ లేదు అసలు. దేనికి అసలు స్కోప్ లేక ఏ క్యారెక్టర్ స్కోప్ కూడా తీశారు. అసలు సెకండ్ హాఫ్ ఆచార్య ఇంకా సేమ్ లియో ఎలా ఉందో సెకండ్ హాఫ్ యాస్టీస్ ఉంటుంది. లియో మూవీ ఇంకా సెకండ్ హాఫ్ లియో మూవీ ఇంకా, కాకపోతే కొంచెం టేకింగ్ ఈ కొరటాల స్టైల్లో ఉంటుంది. యాస్టీస్ లియో ఎలా ఉందో సెకండ్ హాఫ్ అలానే ఉంటుంది. ఇంకా జాన్వీ కపూర్ని 3 నిమిషాలు 3 గంటల సినిమాలో మరి 10 నిమిషాలు చూపించారంట, అది ఎలా అనిపించింది? జాన్వీ కపూర్ ఒక సాంగ్ కోసం ఉంటుంది అన్న, ఆ సాంగ్ కూడా అసలు ప్లేస్మెంట్ బాగాలేదు. అంటే 6 ఏళ్ళు వెయిట్ చేశారు కదా, మరి ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేశారా కొరటాల షో నుంచి కానీ ఎన్టీఆర్ నుంచి కానీ? నేనైతే చాలా లో ఎక్స్పెక్టెన్స్తో వచ్చాను, అయినా కానీ డిసప్పాయింట్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ కూడా హీరో కోసం వస్తారు కాబట్టి సెకండ్ హాఫ్లో అసలు హీరో కనిపించదు కాబట్టి వాళ్ళకి ఇంకా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది నేను అనుకుంటున్నా. ఓవరాల్ ఏం చెప్తామన్నా ఈ సినారియో, ఈ మూవీ మొత్తాన్ని? రాజమౌళి కర్స్ మళ్ళీ ఇంకా బ్రేక్ అవ్వలేదన్న. సాధించింది అనుకుంటారు ఈ మూవీ? ఖచ్చితంగా. ఇంత 6 years ఎన్టీఆర్ సపరేట్ మూవీ లైక్ త్రిపురాల తర్వాత అండ్ రాజమౌళి కూడా రాజమౌళి సినిమా యాక్ట్ చేసాక సినిమా అంత హిట్ అవ్వకపోవచ్చు, ఫ్లాప్ అవుతుంది అన్న దానికి ఇది ఒక ఎండ్ కార్డ్ అని అనుకోవచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. పార్ట్ 2 మరి ఏం చేస్తారన్నది చూడాలి. ఇదైతే చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? అలానే కొన్ని సీన్స్ కేవలం ఎన్టీఆర్ కోసమే రాసుకున్నారు అని చెప్పేసి లిటరల్లీ ఒక మెగా అభిమానిగా ఇంటర్వ్యూలో కొరటాల గారు అన్న మాటలు చాలా హర్ట్ చేసినాయి నన్ను. బట్ ఆయన చెప్పినట్టుగా దానికి తగ్గట్టుగా సినిమా అయితే వర్త్. ఆయన టాలెంట్ అయితే మళ్ళీ శ్రీమంతుడు, నెక్స్ట్ మన ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్, ఆ తర్వాత మళ్ళీ మంచి హిట్ అనే చెప్పొచ్చు ఆయనకి. ఆచార్య ఖచ్చితంగా 1 man షో అనే కాదు, ఇందులో జాహ్నవి కపూర్ చుట్టమల్లె సాంగ్ ఒక పీక్స్ లైక్ మ్యూజిక్ లవర్స్ కానీ విజువల్స్ కానీ చాలా బాగుంది. చుట్టమల్లె 2018 తర్వాత అంటే 6 years తర్వాత ఎన్టీఆర్ సింగిల్ గా వచ్చారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది ఫ్యాన్స్? ఖచ్చితంగా ఫ్యాన్స్ కి చెప్తున్నాను కదా, ఒక మెగా అభిమానిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సినిమా పీక్స్. మాస్ థియేటర్లో అయితే సీట్లు ఎవరో కూర్చోరు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫైటింగ్స్ కానీ, సస్పెన్స్ కానీ, మెయిన్ సినిమాని లేపిందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సెకండ్ ఎన్టీఆర్ యాక్టింగ్. అంటే చించేశారు అంటారు మ్యూజిక్ పరంగా. పీక్స్ చెప్తున్నాను కదా. ఇంకా అంటే ఈ మధ్యన ట్రోలింగ్ ఎక్కువైపోయింది, కాపీ సాంగ్స్ కొడుతున్నారని. ఇప్పుడు ఒకే బిర్యానీ మనం 10 హోటల్స్లో తింటాం, డిఫరెంట్ బిర్యానీ ఉండదు కదా, మార్చి స్టైల్ కొడతారు. ఇది కూడా అంతే. ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే దావుదీ సాంగ్ ఇందులో లేదు. ఓకే, మొత్తం ఓవరాల్ గా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు సినిమాకి? అవుట్ ఆఫ్ 10 8.5. టు బి ఆనెస్ట్, దేవరా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను. ఎందుకంటే మనకి దాని ప్రీవియస్ రిజల్ట్ కొరటాల గారిది తెలుసు కాబట్టి అది మైండ్లో పెట్టుకుని వెళ్ళాము. బట్ బయటికి వచ్చాక ఈ ప్రపంచంలో ఇంకోసేపు ఉంటే బాగుండు అనిపించింది నాకైతే మాత్రం. సో దేవరా మూవీ గురించి స్టార్ట్ చేస్తే మూవీ ఆఫ్ కోర్స్ స్లో పేస్తో స్టార్ట్ అయింది. 30-40 minutes మాత్రం ల్యాగ్ అనిపిస్తుంది. ఎస్, ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనడంలో తప్పు లేదు, ల్యాగ్ అనొచ్చు. 30-40 minutes మీకు స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. బట్ వన్స్ పేస్ పికప్ అయ్యాక మాత్రం ఆ పేస్ అనేది ఎక్కడ పడలేదు. సెకండ్ హాఫ్లో కూడా అదే పేస్ కంటిన్యూ అయింది.
ఎన్టీఆర్ గారి ఈ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఇచ్చిన ఎలివేషన్స్, అక్కడ పడిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలానే అనిరుద్ గారు ఇచ్చిన సాంగ్స్, అక్కడ పడిన లిరిక్స్, ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్. నేను ప్లస్ సినిమాకి ఏది అంటాను అంటే కనుక ఎన్టీఆర్ 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 తండ్రా కొడుకు అనుకున్న టైంలో తండ్రిని మించి కొడుకు, కొడుకుకి తగ్గట్టుగా తండ్రి, ఒకరిని మించి ఒకరు మనకు కనిపిస్తారు. ఆ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఎన్టీఆర్ గారు యాజ్ యూజువల్ ఆయన యాక్టింగ్లో జీవించేశారు. దాని గురించి మాట్లాడక్కర్లేదు. ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ మాత్రం స్టాండ్ అవుట్ అవుతాయి. స్టాండ్ అలోన్ ఉన్నాయి ఇవి మాత్రం. యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడితే మంచి డార్క్ నైట్లో, ఓన్లీ వెన్నెల రాత్రిలో డిఓపి వర్క్, అసలు నాకు ఆ ఫ్రేమ్స్ ఇప్పటికీ మైండ్లోంచి పోవట్లే. ఎస్పెషల్లీ బ్లడ్ మూన్ షాట్ అండ్ షార్క్ ఫైట్ సీక్వెన్సెస్, ఈ రెండు ఫైట్ సీక్వెన్సెస్ వేరు జనాలకు క్లారిటీ ఇచ్చేస్తున్నా. అంటే 2018 తర్వాత సింగిల్ గా వచ్చారు కదా ఎన్టీఆర్, మళ్ళీ పూర్వ వైభవాన్ని కొనసాగిస్తున్నారు. పూర్వ వైభవాన్ని ఖచ్చితంగా టెంపర్ నుంచి ఎక్కడైతే మనకి రీఎంట్రీ లాగా వచ్చిందో ఆయనకి హిట్స్కి సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు, అది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. ఆర్ఆర్ఆర్ లాంటి మూవీ తర్వాత ఎలాంటి సినిమా తీస్తారు? రాజమౌళి గారి ఖర్చు ఒకటి ఉంది, ఇన్ని అనుకున్నారు. పైగా కొరటాల గారు కూడా దెబ్బపడున్నారు. ఏవి ఆలోచించకుండా డైరెక్టర్ గారిని నమ్మినందుకు, ఆయన్ని ఎన్టీఆర్ గారు నమ్మినందుకు కొరటాల గారు ఖచ్చితంగా న్యాయం చేశారు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్, దానికి తగ్గట్టు అనిరుద్ గారు ఇచ్చిన బీజిఎం, అనిరుద్ గారు ఇచ్చిన సాంగ్స్, ఎన్టీఆర్ గారి డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్సెస్. అరవింద సమేతలో జస్ట్ కాఫీ పట్టుకొని వార్నింగ్ సీన్ ఇస్తేనే హై ఎక్కిపోద్ది మనకి. అలాంటిది ఇక్కడ కత్తి పట్టుకొని డైలాగులు చెప్తూ ఫైట్ చేస్తూ వార్నింగ్ ఇస్తుంటే ఇచ్చిన హైయే వేరు. దానికి తగ్గ లిరిక్స్, దానికి తగ్గ బీజిఎం పడింది. ఫియర్ సాంగ్ పార్ట్గా వస్తుంది. హిట్ కొట్టేశారు. జనతా గ్యారేజ్తో ఫస్ట్ హిట్ కొట్టారు, దేవరాతో సెకండ్ హిట్ కొట్టాలి శివ గారు బ్యానర్, ఈ బ్యానరు వరకే వాడారని చెప్తారు మూవీలో, లేదని చెప్పి. అలా ఏం లేదండి. కొంతమంది లాగ్ ఉంది అంటున్నారు, నిజమేనా? లేదండి. మీకేం నచ్చింది మూవీలో? మాకు యాక్చువల్లీ అన్నీ నచ్చింది. నేను ఒక డై హ్యాడ్ ఫ్యాన్ ఎన్టీఆర్కి, సో ఐ జస్ట్ లవ్ ఇట్. సో ఎన్టీఆర్ ఒక ఆడియో రిలీజ్లో అన్నారు కాలర్ ఎగరేసే విధంగా ఉంటుంది నా నెక్స్ట్ మూవీస్ అన్నారు, అట్లా ఉందా నిజంగా? ఉంది 6 years హార్డ్ వర్క్ కనపడుతుంది అక్కడ. అండ్ నిజంగా ఫ్యాన్స్కి అయితే పండుగ. బాహుబలి లాగా ఉంది అంటారు, నిజమేనా? నిజమే. థ్యాంక్ యూ. బాహుబలి వేరండి, రాజమౌళి వేరు, కొరటాల శివ వేరు. లేదు అందరు చూతా ఉంటారు, పట్టించుకోకూడదు అవన్నీ. నేనేం చెప్పలేను వాళ్ళకి. ఆడియన్స్లో లోపం ఉందా లేకపోతే మన వాళ్ళు కథ తీస్తలేరా అనేటువంటి చిన్న సందేహం ఉంది. ఈరోజు నేను చూసే దేవరాజ్ సినిమా దాంతో క్లియర్ అయింది. ఇక్కడ ఎక్కడ లోపం ఉంది అని అంటే ఆడియన్స్ లోపం ఉంది. ఎందుకు అని అంటే మన వాళ్ళు ఎంతసేపు మా సినిమాలు తప్ప ఒక క్లాస్ సినిమా చూసేంత ఇది లేదు, మెచ్యూరిటీ రాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాలీవుడ్ తీసుకోండి, క్లాస్ సినిమాకున్న ఆడియన్సే వేరే ఉంటారు. అండ్ ఇక్కడ చాలా మంది ఏంటంటే ఓకే కథ మనం చెప్పుకుందాం, వాట్ ఈస్ ద స్టోరీ ఏంటంటే మారణాయుధాలని ఒడ్డుకు తేవాలా లేకుంటే సముద్రంలో వదిలేయాలనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో తండ్రి చనిపోయాడా లేకుంటే కొడుకు చంపేశాడా లేకుంటే కొడుకు పుట్టుకొని వచ్చాడా అనేటువంటిది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇది కూడా చెప్పేస్తే మళ్ళీ సస్పెన్స్ రివీల్ అవుతుంది. థియేటర్కి ఎవరు ఓడు, అర్థమైందా? మళ్ళీ 200. సో ప్రాంతీయ పరంగా కలెక్షన్ బాగానే చేస్తుంది. అండ్ ఓవరాల్గా ఎందుకు నెగిటివ్ రిమూవ్ చేస్తుందో నాకు అర్థం కాదు. సినిమా బాగాలేదు అది అని చెప్పేసి. సినిమా బాగాలేకపోతే నాకు మొన్న సినిమా నచ్చలే, గుద్దలు కూర్చొని నేను చేసిన అయిదేంది ఇప్పుడు అనవసరం కదా అది. ఎవరు చేస్తున్నారు సార్? ఏదో నాకు అర్థం కాలేదు. చాలా మంది అంటున్నారు సినిమా బాగాలేదని. ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చే రెవెన్యూ గవర్నమెంట్కి పోతుంది, అది పెద్ద ద్రోహం అది చేసడం. ఓవరాల్గా నాకు తెలిసి ఇంతమందికి అదృష్ట తర్వాత ఒక బెటర్ క్యారెక్టర్ ఏది అని అంటే అది ఎన్టీఆర్ గారికి ఇదే. కొంతమంది నెగిటివ్ రోల్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్నా అన్నారు, మీరేమంటారు? ఫ్యాన్స్ లేదు, ఏసీ లేవు, అవన్నీ ఏంటంటే ఓడోడు చెప్పినాడు ఒకడు ఎన్టీఆర్కి యాక్టింగ్ రాదు, వానికి యాక్టింగ్ రాదు అని గుడ్డు కొట్టించాడు. యాక్టింగ్ రాకపోతే ఈడున్నారా, ఇన్ని సినిమాలు తీసినారా మాట విషయం చెప్తా. అవును ఆ సినిమా పోతే కూడా ఏమైనా ఒరిగేది ఉందా? మీకు ఏమైనా వేరే ఆప్షన్ ఉందా? మీకు టైంపాస్ కాదు థియేటర్ రావాల్సిందే. ఆ సినిమా ఎట్లా ఉండి చూడాల్సిందే, అర్థమైందా? దానికి ఎందుకన్నా అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది, అర్థమైందా? ఇప్పుడు నాకు చూడాలనిపించింది, తెల్లజామున 1 గంటలు లేచి కూర్చున్నా, రివ్యూ ఎలా దూల వచ్చింది, రివ్యూ ఇస్తున్నా ఇది. సో నెగిటివ్ రూమర్స్కి లేదన్నా, కథ ఇదండి. గురువు గారు మంచి ప్రశ్నలు వేయండి గురువు గారు, మీ ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, ఎన్ని క్వశ్చన్స్? ఎన్టీఆర్ లుక్ నిజంగా అమ్మా అదృష్ కాదు కానీ మనకు ప్రీవియస్లో ఓకే
లుక్ అయితే బ్రహ్మాండంగా ఉంది, చెప్పనీకి రావట్లే, కంపారిజన్ చేయడానికి రావట్లే. సో ఇంకోటి చూశాను నేను అక్కడ ఏదది గూగుల్లో కొన్ని అదే నెట్లో యూట్యూబ్లో కొన్ని చూసా, ఆంధ్ర వాళ్ళ తర్వాత హిట్ అని, శక్తి తర్వాత డబల్ హిట్ అని. ఇవన్నీ కాదు, నిజంగా ఒక మైండ్ సెట్ చూడండి, సినిమా కరెక్ట్గానే ఉంది. ఇందులో ఫ్యాన్స్ ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం కూడా లేదు, నిజంగా చెప్తున్నాం. వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, సినిమా మటుకు బాగుంది. నేను విజిల్ వేయలేదు అన్న, నేను వేయలే అన్న విజిల్. స్టోరీ ఎలా ఉంది అర్థమైందా? ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటుందో మెయిన్ బలం ఏం తెలుసా, ఫస్ట్ హాఫ్కి బలం ఏం తెలుసా, ఒక క్యారెక్టర్ 2 విధాలుగా మాడ్యులేషన్ వాయిస్ మాడ్యులేషన్ ఉంటుందా, అది ఒకవేళ అది కన్నా లేకపోతే నిజంగా మీరు చెప్పింది రైట్ అవుతుంది, నిజంగా మీరు చెప్పింది రైట్ అవుతుంది. సో దానికి అది ఇది చేసి నువ్వు అడగనేది అడుగు. సొరచాప కొద్దిగా తగ్గింది అనిపించింది నాకు. మన రాజమౌళి కూడా వస్తూ సొరచాప తీసుకుని వచ్చారు, కాకపోతే ఆయన సొరచాప కొద్దిగా పెద్ద తీసుకుని వచ్చారు, నాకు క్వాలిటీ తగ్గింది. బహుశా ఈ మధ్య కలితే అయిందేమో అది కూడా. ట్రిపుల్ తర్వాత చాలా రోజులకి మళ్ళీ వెండితెరపైకి వచ్చారు కదా, ఏ విధంగా? ఎవరు? మన ఎన్టీఆర్ గారా? బాగుంది అన్న సినిమా, లుక్ చూసి ఒకసారి. ఆయన ఇంకో విషయము, ఆ రత్నగిరిలో వాళ్ళకంటూ ప్రపంచానికి దూరంగా బతుకుతారని అంటారు. ఆయన ఆ విగ్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాలే. 2 మిస్టేకులు. మురళీకృష్ణ 20 ఏళ్ళ తర్వాత ఒకలాగా ఉంటాడు, 20 ఏళ్ళ తర్వాత కూడా ఒకలాగా ఉంటాడు, అది కాదు కదా. జోగులమ్మ అది కూడా సేమ్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ ఒక కన్సైన్మెంట్ని దొబ్బేటప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ చూడాలా, గంభీరమైన యాక్షన్ ఉంటుంది. బట్ అదే సొరచాప తీసుకుని వచ్చేటప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ సరిగ్గా లేదా. అది ఎట్టుంటుందంటే అదే యాక్టింగ్, అది మరి ఎందుకు ఆయన కొరటాల శివ అది కావాలని మాలాంటి ట్రోలర్స్కి ఒక ఎరగా వేసినాడా అందులో అనిపించింది అది. ఆ తర్వాత మిగతా అంతా ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. కొద్దిగా కండ పట్టింది, దేవరా అనేటువంటి క్యారెక్టర్కి కండ తగ్గింది. ఇది మన చిన్నదేమో కండ పట్టింది. ఎన్టీఆర్కి యాంటీ ఫ్యాన్స్ లేరే. Does he have any anti-fans? నెగిటివ్ ట్రోల్సా? నెగిటివ్ ట్రోల్స్ పోదండి, వాళ్ళ పాపన వాళ్ళు పోతారు, మనకెందుకు దాని గురించి ఏమన్నా. ఇప్పుడు నెగిటివ్ ట్రోల్ చేసినోడు ముందుకొచ్చి చేస్తే ఒకలాగా ఉంటుంది, అవునా? నెగిటివ్ ట్రోల్ చేసినా పాజిటివ్ ట్రోల్ చేసినా ఆయనకంటూ సినిమా కలెక్షన్ ఆయనకు వస్తుంది, ఓకేనా? సినిమా మటుకు బాగుంది. ఎన్ని క్వశ్చన్స్ ఇంకా? జానీ కపూర్ యాక్టింగ్ ఎలా? అది ఎందుకు పుట్టిందో, ఎందుకు పెట్టిందో, ఎందుకు వచ్చిందో సాంగ్ కూడా అర్థం కాలే నాకు. అదే సాంగ్ అది ఇదే ఎందుకంటే మాస్ ఆడియన్స్కి అలాంటిది కావాలని అది బలవంతంగా జొప్పించారే తప్పిస్తే ఆ సాంగ్ తీసేసినా కూడా సినిమా బాగానే ఉంటుంది. ఒక సాంగ్ చాలు, దేవరా టైటిల్ సాంగ్, మిగతా సాంగ్స్ అవసరం లేదు. రెండో సాంగ్ కూడా ఒకటి ఉంది, అది కూడా పర్వాలేదు, సిచ్యువేషన్ తగ్గట్టు వచ్చింది. బట్ ఎందుకు పుట్టిందో, ఎందుకు దూరిందో నాకు అర్థం కాదు ఆ సాంగ్. అది పరంగా చెప్పాలంటే సైఫ్ అలీ ఖాన్ది మార్కెట్ ఉందో లేదో, మార్కెట్ ఉంది. అక్కడ నుంచి ఈ మధ్య నిజాన్ని చెప్తున్నా, పక్క రాష్ట్రాలు కన్నడ కానీ దాని తర్వాత వచ్చేసి తమిళ్ కానీ వాళ్ళు ఇయ్యనటువంటి రెమ్యునేషన్ మనకు బాలీవుడ్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. దయచేసి డోంట్ స్ప్రెడ్ ఎనీ రూమర్స్ ఆన్ బాలీవుడ్, ఎనీ అదర్ లాంగ్వేజెస్, మనకు అవసరం లేదు. బట్ ఓవరాల్గా కలెక్షన్ అయితే ప్రాంతీయ పరంగా 100 CR ఈజీగా రాడుతుంది అన్న. అండ్ మిగతాగా మీరు లెక్క వేయాలంటే ఇంకా నేను కూడా ఒక GST మిషన్ ప్రిపేర్ చేసి చేస్తాను, ఓకేనా? ఓకేనా. ఓవరాల్గా మీకైతే సినిమా నచ్చిందా? బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఎవరైనా కావాలని కొందరు నెగిటివ్ చేస్తారనుకోవచ్చు, కొందరు నెగిటివ్. అది నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమా తీయడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు మన అదేది సినిమా యానిమల్ సినిమా వచ్చింది, ఆయన ఏం చేశాడు సార్, స్టార్టింగ్ నుంచి మీరు కూర్చొని ఉండండి మీకు అప్పుడు సినిమా అర్థమవుతుంది అన్నాడు. సో మెంటల్గా ప్రేక్షకుని మైండ్ ప్రిపరేషన్ చేసి పంపిస్తేనే గెటిన్ అయ్యే కాలం వచ్చేసింది. ఎందుకు అని అంటే ఇంకా ఈ మధ్య అన్ని పిచ్చి పిచ్చివన్నీ చూస్తూ ఉన్నారు యూట్యూబ్లలో, అది ఇది అని చెప్పేసి. ఈవెన్ నేనే చెప్తా, ఒక సీను సింహాద్రి సీన్ కాపీ అయింది, సొరచేప ఛత్రపతి సీన్ కాపీ అయ్యింది, దాని తర్వాత వచ్చి టైగర్ నాగేశ్వర సీన్ ఒకటి చిన్నది క్లిప్ కాపీ. మాత్రాన కథ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పర్సన్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ వేరు. సో ఓవరాల్గా నెగిటివ్ రూమర్స్ ఏదైతే ఉందో మీరు దీన్ని చూసి, ఈవెన్ దో నా రివ్యూ కూడా కల్పితమై ఉండొచ్చు, సినిమా చూసి మీరు రివ్యూ ఇవ్వండి, ఓకేనా? మూవీ బాగుంది. ఏ క్వశ్చన్? థ్యాంక్ యూ. బాహుబలి పోలికలతో ఉంటుంది అంటే నేను అవునని చెప్పలేను, కాదని చెప్పలేను, జనాలు నన్ను తిడతారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీరు ప్రతి సినిమాని ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ చేసుకోవచ్చు. ఇన్ని సినిమాలు వచ్చాయి, మనం ఇన్ని సినిమాలు చూస్తూ పెరిగాం, ఇంతున్నప్పటి నుంచి నేను సినిమా చూస్తున్నా. సో ఇన్ని సినిమాలు అన్నాక, క్రిటిక్స్ అన్నాక మనం ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ అయిపోతాం. సో అంత మాత్రాన బాహుబలిలా ఉంది, KGF లాగా ఉంది, ఆచార్య లాగా ఉంది, కొరటాల శివ తీసిందే మళ్ళా తీసాడు ఇలా అనుకోవడం వేస్ట్. ఈ స్టోరీకి తగ్గట్టు కొరటాల శివ గారు
ఆయనకి తగ్గట్టు ఒక స్టోరీని రాసుకున్నారు, దానికి తగ్గట్టు మనకు ఒక ట్విస్ట్ ఇచ్చారు. సో ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేసి బాహుబలిలా ఉంది అని చెప్పడం, అలా ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆఫ్ కోర్స్ మీరు దానికి రిలేట్ చేసుకోవచ్చు, అవును బాహుబలిలా ఉంది కరెక్టే, కానీ ఎగ్జాక్ట్ బాహుబలి మాత్రం కాదు, అదైతే చెప్తా. బాహుబలిలో ఉందంటే గ్రేట్ కదా, పెద్ద సినిమా కదా. చాలా పెద్ద సినిమా అన్న, కానీ ఇక్కడ బాహుబలిలా ఉంది అంటే ఒక నెగిటివ్ రివ్యూ లాగా తీసుకుంటున్నారు జనాలు. దాన్ని కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది పాజిటివ్ గా. రాజమౌళి గారి మిత్ని, రాజమౌళి గారి కర్స్ని బ్రేక్ చేశారు ఖచ్చితంగా. ఆచార్యతో మిస్ అయింది అది రామ్ చరణ్కి. కానీ ఇక్కడ సోలో మూవీ, స్టాండ్ అలోన్ మూవీ 6 years తర్వాత వచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ మాత్రం ఆ రాజమౌళి కర్స్ అనేది బ్రేక్ అయింది. విజువల్ హైస్ గురించి ఫస్ట్ నుంచి చెప్తున్నారు, అలా అనిపించింది మూవీ. మరి విజువల్ హైస్ డెఫినెట్లీ ఎస్ అన్న, డెఫినెట్లీ ఎస్. చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది విజువల్ హైస్ అనేది. నేను మళ్ళీ రాజమౌళి గారి లాగా పెద్ద విఎఫ్ఎక్స్ లెవెల్స్ అని చెప్పను. కొరటాల శివ గారి డైరెక్షన్కి, కొరటాల శివ గారి రేంజ్ మనం ఇప్పటిదాకా చూసిన దానికి ది బెస్ట్ సినిమా, ది బెస్ట్ విజువల్ విఎఫ్ఎక్స్ డ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉందన్న. ఆఫ్ కోర్స్ ఒక సాంగ్ తీసేశారు, అది ఇప్పటికే మనం ఇన్స్టాలో సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఆ సాంగ్ తీసేసినా కూడా మనకి ఎన్టీఆర్ నుంచి ఆ డ్యాన్స్ ఇచ్చే హై అయితే ఖచ్చితంగా ఉంది. ఎన్టీఆర్ గారు చిన్న చిన్న మూవ్స్ కూడా చాలా గ్రేస్ఫుల్ గా చేశారు, అలానే హెవీ మూవ్స్ కూడా ఉన్నాయి. డ్యాన్స్ అనేది ఎన్టీఆర్ అంతే 4 నిమిషాలు పాట కోసం వచ్చింది, వెళ్ళిపోయింది. ఓ 2-3 డైలాగులు కుళ్ళు జోకులు వేసుకొని వెళ్ళిపోయింది అంతే. అదొక్కటి నాకు సినిమాలో నచ్చలేదు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చెప్పారు జాన్వీర్ కపూర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అని. నాకు ఎక్కడ ఇంపార్టెంట్ సెకండ్ పార్ట్ లో మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు. పార్ట్ 2 లో కూడా తన రోల్ ఏమి ఉండదు అన్న నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రోల్స్ అండ్ క్యారెక్టర్స్. 6 years తర్వాత వచ్చిన స్టాండ్ అలోన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్, చాలా పెద్ద ఫీస్ట్. ఎందుకంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ గారి డ్యాన్స్, అట్లానే ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ, ఆ కళ్ళల్లో భయంని పుట్టించడం, అలానే ఆ కళ్ళల్లోంచి ఒక చూపు విసిరితే అందరూ భయపడాలి, అలా ఉంటుంది. సినిమా మాత్రం అదిరిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్, ఆ మూన్ షాట్, షార్క్ ఫైట్ మనం ఏదైతే ట్రైలర్లో చూసామో బ్లడ్ మూన్ అవ్వడము, ఎస్పెషల్లీ ఈ 2 షాట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ మూవీకి మాత్రం స్టాండ్ అవుట్ అవుతాయి, హైగా నిలిచిపోతాయి. ఇవి మాత్రం టైటిల్ గా డిఫరెంట్ గా ఉంది. అంటే మనకి దేవరా మూవీలో ఏదైతే వెపన్స్ యూజ్ చేశారో ఆ వెపన్స్ తో మనకి టైటిల్ కార్డ్ పడింది. అలానే సముద్రం చుట్టూ జరిగే సీక్వెన్సెస్ కాబట్టి మనకి సముద్రంలో వాడే నావిగేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, సో దాంతో ఈక్వల్ గా దానికి రిలేటబుల్ గా టైటిల్ కార్డ్ పడింది. అది మాత్రం చాలా బాగా అనిపించింది. ఆయుధ పూజ సాంగ్ నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ అవ్వాల్సింది. ఆయుధ పూజ సాంగ్ మాత్రం నిజంగా చాలా బాగుంది, ఎందుకంటే మనం అలాంటి మూమెంట్ లో అలాంటి సాంగ్ ఎన్టీఆర్ నుంచి అలాంటి డాన్స్ ఎక్స్పెక్ట్ చేయము. సో హైలైట్ ఉంది ఆయుధ పూజ సాంగ్. ఇలానే సిమిలర్ గా ఇంకొక డాన్స్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. సాంగ్ ఏముండదు అక్కడ, ఓన్లీ మ్యూజిక్ బిట్ అనమాట. అక్కడ కూడా ఎన్టీఆర్ గారి డాన్స్ మాత్రం అదిరిపోయింది. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కొంచెం నాకు సోసోగా అనిపించింది, ఎందుకంటే ఆయనకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ దొరకలేదు. బేసిక్గా ఒక స్టాండ్ అవుట్ విలన్, జోన్డ్ అవుట్ విలన్, అంటే హీరో కోసం ఎప్పుడు వస్తాడా పగ తీర్చుకుందామా అని ఎదురు చూసే విలన్ లాగా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఆయనకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ వెళ్ళలేదు, ఫోకస్ అంతా ఎన్టీఆర్ మీద ఉండడం వల్ల ఆయనకి ఎక్కువ, అంటే ఆయన యాక్టింగ్ మేము చూడలేకపోయాం. ఎన్టీఆర్ ముందు విలన్ గా నిలబడ్డాడు.